బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మరి మా నియోజకవర్గంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలన్నిటి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అందులో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని గొప్పగా నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రచించిందో రాజు, దానికి అనుకూలంగానే మరి కేసీఆర్ గారు పోరాటం చేసి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా వారు రచించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుని తెలంగాణ బంగారు తెలంగాణ చూసే దిశలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు ఎట్లయితే పోరాటం చేసిండో దానికి అనుకూలంగానే కేసీఆర్ గారు కూడా మరి ఈరోజు వాళ్ళకు వచ్చే లబ్ధులన్నీ కూడా చేకూర్చే దిశలో ముందంజ తెలియసుకోవాలి. ఏ లబ్ధులు ఉన్నా కూడా మరి వారికి లభించే వారికి చేరేదాకా చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ లబ్ధులు వస్తాయో, ఏమైనా ఉద్యోగాలు కానీ ఏమి వచ్చినా కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఏమన్నా కూడా అవన్నిటి కూడా వారికి ఇప్పించే దశలో ముందంజలో ఉన్నాం. మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి కళ్యాణ లక్ష్మి, షాద్మారం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏది వచ్చిన ఫండ్స్ వచ్చినా కూడా మరి ఎస్సీ ల్యాబ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడేటన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే మరి ఆ రోజు రచించిన రచనలతో పాటు ఈరోజు మరి గొప్పగా వ్యక్తిగా ఒక రాజ్యాంగకర్తగా మరి భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా మంచి పేరుగాంచిన వ్యక్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారో దానిలో భాగంగానే మరి ఈరోజు బడుగు బలహీన కూడా అందరితో పాటు సమానంగా ఉండాలన్న దశలో మరి ఉద్యమ బాటలో ఉండుకుంటూ కూడా అందరూ అంటే అన్ని కుల మతాలకు అతీతంగా ఆ రోజు రచనలు చేసి మరి అందరిని హక్కున చేసుకునే వ్యక్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అందరి వాడు అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేసుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు వాటన్నింటిలో కూడా పాల్గొని వారి ఆశయ సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటారు. జై తెలంగాణ. ఈరోజు చూస్తూ ఉంటే కరోనా గత సంవత్సర కాలం నుంచి పీడిస్తున్న సందర్భాన్ని తెలుసు. మధ్యలో కొద్దిగా తగ్గింది, మళ్ళీ ఉధృతమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి దీన్ని నివారణ కోసం మరి అన్నీ కూడా చర్యలు తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి ఆ రకంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఎంత చేసినప్పుడు కూడా ఎవరికి వాళ్ళే సేవ్ చేసుకునే రకంగా ఈరోజు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించి వారి దగ్గర దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టే ఖచ్చితంగా కరోనా బారిన పడకుండా ఉంటాం. కాబట్టి మనమే సేవ్ చేసుకున్న బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలుసుకున్నాం. ఆ రకంగానే మరి కరోనా నివారించే దశలో ఈరోజు వ్యాక్సిన్ కూడా వేస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ కూడా వేయించుకోండి. ఎక్కడ కూడా ఇబ్బందుల పాలు కాకుండా ఎవరికి వాళ్ళే సేవ్ చేసుకునే దశలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశాను. ఉప్పల్ నియోజకవర్గంలో నిన్న చేసిన 107లో మరి 55 కరోనా బారిన పడ్డ సందర్భాన్ని నిన్న పాజిటివ్ వచ్చే సందర్భాన్ని ఉప్పల్లో తీసుకున్నాం. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే సేవ్ చేసుకునే దశలో ముందంజలో ఉండాలని చెప్పి తెలుసుకుంటాం. విజ్ఞప్తి చేస్తూ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాస్క్ లేకుండా తిరగకండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా తిరగకండి. ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ మాస్క్ ధరించండి, కరోనా బారిన పడకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకు వాళ్ళని చెప్పి కూడా ప్రజలకు చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.